హాయ్ అండి. నమస్తే. నేను మీ స్వర్ణ. ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు ఈ పోపన్నం ట్రై చేయండి. నోటికి కమ్మగా ఉంటుంది. రైస్ ఇలా కాస్త పలుకుగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న రైస్‌లో 2 స్పూన్లు సాల్టు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు నెయ్యి వేసి రైస్‌కంతా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా తిన్నా బానే ఉంటుంది. కానీ ఇంకా కొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ పాన్‌లో 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ పప్పులు వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు కాస్త వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక స్పూను జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. జీడిపప్పు పలుకులు కంప్లీట్‌లీ ఆప్షనల్ అండి. తర్వాత ఒక స్పూను తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ చిటపటమన్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. కాస్త కారం కారంగా తినే వాళ్ళకైతే ఈ రైస్ చాలా బావుంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.